నెల్లూరులోని రావుస్ కళాశాలలో హొరైజన్ మీటింగ్ ఆఫ్ మైండ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రావుస్ విద్యాసంస్థల చైర్మన్ కోటేశ్వరరావు, డైరెక్టర్ శివసంకేత్, సీఈఓ శివారెడ్డిల ఆధ్వర్యంలో 7 మంది అమెరికా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరపడ్డ వారు హాజరయ్యారు. విదేశాల్లో ఉండే ఉద్యోగ అవకాశాలను, అందుకు అనుసరించాల్సిన విధానాలను వారు విద్యార్థులకు తెలియజేశారు. వారి అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. Then I just believe that you will be, at least a few of you would want to go abroad or doesn't have a chance to see what kind of experience they are having. That's to fulfill that purpose itself. We started this meeting of minds, and we had a couple of speaker series like this before. And for the first time in the Nellore district, I don't think even in the state, for the first time in Nellore district and town, we have so many speakers on one single panel. Or to other countries is that at the end of the day, everybody's the same. Everybody's nice. Everybody just wants kind of the same things, which are to be happy, to have friends, to have family. It's been a great experience for us to come here and be so welcomed by everybody and get to meet so many amazing people. So I think if that's the one thing that I've learned is that education and training. I did student teaching abroad in Norway. And really enjoyed that experience. So that's what led me to pursuing international education as my master's. Also, I was going to business management, but supply chain, finance, entrepreneurship అనేది కొత్త కోర్స్ అప్పుడే వచ్చింది. I didn't have any clue, right? నాకు ఛాన్స్ ఉంది 2 years తర్వాత we can decide what we want to pursue అని. So we had time అన్నమాట. But initially when I first went, so నిజం చెప్పాలంటే I was about to do engineering, okay, which I was okay with. కానీ నా మైండ్లో ఎప్పుడు తెలుసు that I want to do business management. One fine day my mom called me up, పిలిచి అడిగింది, ఏంటి నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నావా లేదా అని. యువత తమ విద్యను పూర్తి చేసి విదేశాల్లో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఈ సందర్భంగా ప్లేస్మెంట్ అధికారి జగన్నాథ్ ప్రసాద్ చెప్పారు. రావుస్ విద్యార్థులకు గొప్ప గొప్ప అవకాశాలను కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, యూఎస్లో వాళ్ళు ఎలాగా బ్రతకగలరు, ద లైఫ్ స్టైల్స్ ఇన్ యూఎస్, ఇవన్నీ కూడా మనకు ఒక అవగాహన తీసుకురావడానికే ఈ సదస్సు ఇవాళ నిర్మించబడినది. ఈ సదస్సులో ముఖ్య ఉద్దేశం మన స్టూడెంట్స్ని వీ వాంట్ దెమ్ టు బీ ఎక్స్పోజ్డ్ అన్నమాట. వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన రావాలి. వాళ్ళందరూ రేపు యూఎస్ వెళ్ళాలన్నా, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా, లేకున్నా ఎలా ప్రాక్టికల్గా వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా కెరీర్ డెవలప్ చేసుకుంటారు, ఇవన్నీ మెయిన్గా ముఖ్య సూత్రాలుగా పెట్టి ఈ హొరైజన్ అన్న మీట్ని ఇవాళ మేము కండక్ట్ చేస్తున్నాం. హియర్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ పార్టిసిపేషన్ అండ్ సో మచ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఎవ్రీ స్టూడెంట్ ఈస్ బెనిఫిటెడ్ బై దిస్. హొరైజన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ నెల్లూరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనం చాలా వరకు ప్లేస్మెంట్ డ్రైవ్స్ చేసాము, చాలా సెమినార్స్ మేనేజ్మెంట్ మీన్స్ చేసాము. కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది, దీనికి ఒక విశిష్టత ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని మన స్టూడెంట్స్కి కోసమని వాళ్ళకి బెనిఫిట్ వస్తుందని భావిస్తూ మేనేజ్మెంట్ ఆల్ ద వే వాళ్ళు యూఎస్ నుంచి తీసుకుని వచ్చి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ and a management talk show that has ever happened in Nellore, and this is first step for Raus to take up further with such endeavors in the future also.